అండి. 5 పూటల నమాజు చదివిన వాడికి 50 పూటల నమాజు పుణ్యం ఇస్తానన్నాడే. 5 పూటల నమాజు చదివిన వాడికి 50 పూటల నమాజు ఇస్తానన్నాడే. అలాంటి ఈ నమాజును విడిచిపెడుతున్నావంటే ఇంతకంటే దౌర్భాగ్యం. ఖురాన్లో 80 చోట్లకు పైగా చెప్పాడు నమాజు స్థాపించు, ఉపవాసం ఉండమని 2-3 చోట్లే చెప్పాడు. కానీ రంజాన్ వస్తే మసీదులు పట్టవు. మళ్ళీ ఇంకో స్టేర్ వేద్దామా అనిపిస్తుంది. 2-3 సార్లు చెబితేనే అంత ప్రేమతో వస్తున్నావే. 80 చోట్ల చెప్పాడు అకీముస్సలా, నమాజు స్థాపించు. ఇస్లాంలో ప్రతి విషయానికి మినహాయింపు ఉంది. డబ్బు లేదు, జకాత్ ఇచ్చే అవసరం లేదు, ఇంకా నీ దగ్గరంత ధనం లేదు, హజ్ ఉమ్రా చేసే అవసరం లేదు, ఆరోగ్యం సరిగా లేదు, ఉపవాసం ఉండే అవసరం లేదు. కానీ ఏ పరిస్థితుల్లో కూడా మినహాయింపు లేని ఏకైక ఆచరణ నమాజ్. నుంచుని చదవలేకపోతే కూర్చుని చేయి, కూర్చుని చదవలేకపోతే పనుకొని చేయి, కనీసం ఇషారాతోనైనా నమాజ్ చేయి. ఏ పరిస్థితుల్లో కూడా రణరంగంలో కూడా నమాజుని విడిచిపెట్టడానికి తావులేదు. నమాజు చదివిన వాడు కారుంతో, నమాజు చదివిన వాడు ఫిరౌన్తో, నమాజు చదివిన వాడు హామానుతో, నమాజు చదివిన వాడు అబూ జహల్తో, ఉమయ్య బిన్ ఖల్ఫ్తో ఉంటారంటారే. ఏం సార్, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎలా ఇష్టపడతాడు? ఎంత ఉన్నతమైన